నువ్వు ఎలా ఉన్నా నిన్ను నిన్నుగా స్వీకరించేది ఒక తల్లిదండ్రులు మాత్రమే. తన గర్భంలో 9 నెలలు మోసి నీకు జన్మనిచ్చి తను పునర్జన్మ పొందుతుంది తల్లి. తన ఆయువు ఉన్నంతసేపు రెక్కలు ముక్కలు చేస్తూ మోస్తూనే ఉంటాడు తండ్రి. తన ప్రేమను దాచుకోకుండా వ్యక్తపరుస్తుంది తల్లి. ఎలా ప్రేమను చూపాలో తెలియక సతమతమవుతాడు తండ్రి. పిల్లల బాగోగుల కోసమే పాకులాడుతుంది తల్లి. పిల్లల భవిష్యత్తు కోసమే ఆరాటపడతాడు తండ్రి. తల్లిదండ్రులు ఇద్దరూ తమ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచుతారు. పిల్లలకు ఏదైనా చిన్న కష్టం వస్తే విలవిలలాడిపోతారు. నువ్వు ప్రయోజకునివైతే చూసి గర్వపడతారు. నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టి నీకు తోడున్నామంటారు. ఏ స్వార్థం లేకుండా నిన్ను నిన్నుగా ప్రేమించేది ఒక తల్లిదండ్రులు మాత్రమే. అలాంటి తల్లిదండ్రులకు మనం ప్రతినిత్యం తమ సేవ చేసినా ఇంకా రుణపడే ఉంటాం. విధి వక్రించడం వల్ల పిల్లలు అనాథలు అవుతారో ఏమో కానీ తల్లిదండ్రులు అనాథలు అవ్వడం పిల్లల దౌర్భాగ్యమే. అలాంటి తల్లిదండ్రులను మనం ఉండగానే వీధి పాలు చేయడం, వృద్ధాశ్రమాలలో వేయడం అంటే మనం చచ్చినట్లే కదా. లైఫ్లో ఎన్ని కోల్పోయినా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. తల్లిదండ్రులను కోల్పోతే మళ్ళీ సాధించలేము. డబ్బుతో కొన్ని కొనగలం, తల్లిదండ్రుల విలువను కొనలేము. తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తమతో ఉంటూ తమ సంతోషాలను పంచుకుంటే చాలు. తల్లిదండ్రులు కాలం చేశాక ఎన్నో కార్యక్రమాలను చేయడం కన్నా ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలను చూస్తే చాలు. తల్లిదండ్రులు జన్మనిచ్చినందుకు రుణం తీర్చుకోలేకపోవచ్చేమో కానీ వారు చూపిన ప్రేమకు కొంతలో కొంతనైనా రుణం తీర్చుకుందాం. మరో జనరేషన్కు ఆదర్శంగా నిలుద్దాం. డబ్బుకు విలువ కాదు, మానవత విలువలకు విలువ ఎక్కువ అని చాటు చెప్దాం. వృద్ధాశ్రమాలలో కొంతలో కొంతనైనా నిర్మూలిద్దాం. మాతృదేవో భవ, పితృదేవో భవ అనే నినాదాలను నిజం చేద్దాం.